చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. వర్షం పడే ముందు వచ్చి మట్టి వాసన ఎంత బాగుంటదో. నా చిన్నప్పుడు పల్లెటూరులో ఇలాంటి వాసన ఆస్వాదించాను. ఈ సిటీ లైఫ్ లో అలాంటి వాసనే రావట్లేదు. ఏంటి సడన్ గా ఈ ఎలక్స్ వచ్చిన వాసన? సంసారం ఒక చదరంగం. ఈడేంటి మా గోరాగాళ్ళలో ఉన్నాడు? రే గోరా, రే గోరా. ఏంటంకుల్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రే గోరా, నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ఫ్యామిలీ మ్యాన్ కాస్ట్యూమ్ అంకుల్, ఆ మాత్రం తెలీదా? అలా కాదురా, పొద్దున్నే 12 గంటల దాకా నిద్ర లేగవు, టిఫిన్ ఏమో లంచ్ టైంలో తింటావు. కానీ ఇప్పుడేంట్రా ఇంత పొద్దున్నే పద్ధతిగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తున్నావు? నాకు తెలియకుండా కాలనీలో కూరగాయలు డెలివరీ చేసే బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసావేంట్రా? అబ్బా, అలాంటి గొప్ప గొప్ప ఆలోచన ఫలాలు ఇలాంటి పిసినుగొట్టు వృక్షాలకే కాస్తాయి అంకుల్. సర్లేరా, అయినా నువ్వు కూడా నాతో తిరిగి నా అంత గొప్పడు అయ్యావురా. నా అలాగే ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు. గొప్పవాడిని అయితే అయ్యాను గానీ మీలా కాదంకుల్. మీరు ఆ కూరగాయల వాడిని భయపెట్టి బెదిరించి బేరమాడి గీక్కొని గోక్కొని మరి తెస్తారు. మరి నేను వాడు ఎంత అడిగితే అంత ఇచ్చొచ్చాను. ఎలారా, నేను ఇంకా జీతమే ఇవ్వలేదు. కొంప తీసి నీ సాఫ్ట్వేర్ జీతం డబ్బులేమో పడ్డాయంట్రా? మీరిచ్చే జీతాన్ని నమ్ముకుంటే ఎడారిలో వర్షం గురించి ఎదురు చూసినట్టే. ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం పైసలు అంటారా? అవి రావడమో తెలీదు, పోవడమో తెలీదు. ఎచ్చచ్చ ఎచ్చచ్చ, కచ్చచ్చ కచ్చచ్చ. మరి ఇన్ని కూరగాయలకి డబ్బులు అవి? లిల్లీకి బ్యాంక్ లో గోల్డెన్ కార్డ్ ఇచ్చాడు అంకుల్. పెట్రోల్ కి, కూరగాయలకి, సరుకులకి, ఇంట్లో అవసరాలకి అన్నిటికీ అదే వాడేస్తున్నాను అంకుల్. ఓహో, ఈ కార్డు ఏదో భలే ఉందరా. మరి బ్యాంక్ అంటే ఏమనుకున్నారు అంకుల్? బ్యాంక్ అంటే దేవాలయం. మెసేజ్లు ఇచ్చింది చాలే గాని త్వరగా రెడీ అవ్వు, కొట్టుకెళ్దాం. సారీ అంకుల్, ఈ రోజు నేను రావట్లేదు. ఏరా, ఏమైంది? మోషన్సా? కాదు అంకుల్, ఎమోషన్. అయినా లీవ్ తీసుకున్న ప్రతి ఒక్కడికి మోషన్ తలనొప్పేనా? మాకంటూ ఓ పిల్ల ఉంది, దానికి ఒక ఎమోషన్ ఇడిచింది. అయినా నేను మీకు పర్మనెంట్ ఎంప్లాయ్ ఏం కాదు, జస్ట్ ఏ ఫ్రీలాన్సర్. అదేంట్రా, రోజంతా ఖాళీ కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నేను ఖాళీగా ఉంటానని ఎవడు చెప్పాడు అంకుల్? ఈ రోజు నాకు ఎంత రొమాంటిక్ డేట్ ప్లాన్ ఉందో తెలుసా? ఒరే గోరా, ఏంట్రా ఈ విషయం గానీ లిల్లీకి తెలిసిందనుకో? చేసిందే లిల్లీతోని. ముందు ఇద్దరం కలిసి ఇళయరాజా పాటలు వింటూ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాం. తర్వాత మేమిద్దరం నేచర్ ని ఎంజాయ్ చేస్తూ అలా ఏప్రికాట్ డిలైట్ తో ఫినిష్ చేసి కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపేస్తాం. అర్థమైందా? మోషన్స్ కాదు. దానికెందుకు అంత ఫ్రస్ట్రేషన్? ఈ రోజంతా పెళ్ళంతో గడుపుతానంటావు. yes that's what I said. నువ్వు రోజంతా ఇంట్లో పెళ్ళంతో గడిపితే మరి మన వ్యాపారం? అప్పుడప్పుడు ఫ్యామిలీతో గడపాలని ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసి నేర్చుకున్నాను అంకుల్. ఈ రోజుకి టాటా, రే గోరా, గుడ్ బై. రే ఎల్రా ఎల్లు. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి జీతం కోసం మళ్ళీ నా దగ్గరికి రావాలి కదా, అప్పుడు చెప్తా. లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? ఏంటే మన మనుగడ కనిపించట్లేదు? పాపం వాడు నైట్ అంతా కంబైన్ స్టడీ చేసి ఇప్పుడే వచ్చి పడుకున్నాడండి. ఈసారి ఎలా అయినా పాస్ అవ్వాలని ఎంత కష్టపడుతున్నాడో నా బిడ్డ. లక్ష్మి, హైదరాబాద్ లో పూర్తిగా ట్రాఫిక్ తగ్గిపోయిందంటే చెప్పు, నమ్ముతా. వైజాగ్ లో బీచ్ లేదని చెప్పు, నమ్ముతాను. అంతేగాని ఆడు చదువుకుంటున్నాడంటే ఎవరైనా నమ్ముతారా లక్ష్మి? ఇదిగో ఆడియన్స్, మీరైనా నమ్ముతారా? ఆడు చదవడము, పాస్ అవ్వడము. అబ్బా, ఎప్పుడు వాడి మీదే చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు నా బిడ్డ గొప్ప ప్రయోజకుడు అవుతాడు. ఉదయాన్నే ఇన్ని జోకులు నా వల్ల కాదే. నువ్వు త్వరగా వేడి నీళ్ళు పెడితే స్నానం చేసి షాప్కి వెళ్తాను. కూర్చోండి, రెడీ చేస్తాను.
ఎవర్ గ్రీన్ 80s గ్రూప్ లో ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. ఉల్లాసరావు మెసేజ్. వచ్చే వారం రోజులు మన ఏరియాలో కుండపోత వర్షమా? ఆకాశానికి చిల్లు పడినట్టు ఆకుండా వర్షం పడుతుందా? ఏమండి, నీళ్లు రెడీ. నీళ్లు లేవు నిప్పులు లేవు లక్ష్మి. ఇవంత తెసా? మీరు చెప్పకుండా ఎలా తెలుస్తుందండి? ఈ వచ్చే వారం అంతా మన ఏరియాలో కుండపోత వర్షాలంటే ఇలాంటి భారీ వర్షాల్లో మన కొట్టు కొనుక్కోడానికి ఎవరొస్తారు లక్ష్మి? అయితే మీరు షాపుకు వెళ్ళరా? ఎలా వెళ్తాం? ఇదేమైనా న్యూస్ పేపర్ లోను టీవీ ఛానల్ వచ్చే న్యూస్ అనుకో, అబద్ధం అనుకోవచ్చు. కానీ న్యూస్ వచ్చింది మా ఎవర్ గ్రీన్ 80s వాట్సాప్ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో ఒక వార్త వచ్చిందంటే అది కన్ఫామ్ గా నిజమై తీరుతుంది అంతే. అది కాదండి, ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి, కూరగాయలు కూడా లేవు. మీరు వచ్చేటప్పుడు తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తున్నా. కూరగాయలు సరుకులు నిండుకున్నాయా? లిల్లీ లిల్లీ, చెప్పు గోవిందు. మనిద్దరం ఏకాంతంగా ఉండి ఈ వర్షపు చినుకులు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఈ వర్షంలో తడుస్తే జలుబు చేసి జ్వరం వస్తుంది. ఆ తర్వాత క్రోసిన్ అనాసిన్ వేసుకోవాలనిపిస్తుంది. దీనికి కాపురానికి ఆపరేషన్ కి తేడా తెలియట్లేదు. అది కాదు లిల్లీ, రొమాంటిక్ రెయిన్ అవుట్ సైడ్, అవర్ బ్యూటిఫుల్ కపుల్ ఇన్ సైడ్. అందులోని మనం యంగ్ కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ వర్షంలో చాలా యాక్సిడెంట్స్ అవుతాయి కదా గోవిందు. పాపం మా హాస్పిటల్ కి చాలా మంది వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ ని యాక్సిడెంట్ అయిందని తీసుకొని వస్తుంటారు. అదే గుర్తొస్తూ ఉంటుంది. ఓసే మార్చిలో శవం మోహన్ దానా, ఇది ఇల్లే, ఎమర్జెన్సీ వార్డు కాదు. గోవిందు, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. అది కాదు లిల్లీ, కామెంట్స్ లో మన వెల్ విషర్స్ అంతా బొల్లిగోర ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నారు. ఏయ్ లిల్లీ, నవ్వేశావ్. అమ్మాయే పుడుతుంది, అచ్చు అమ్మలాగే ఉంటుంది. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. లిల్లీ, చెప్పు గోవిందు. ఏమన్నా మాట్లాడొచ్చు కదా? ఇప్పటిదాకా మాట్లాడాను కదా గోవిందు. నీ వాయిస్ విక్రమ్ సినిమా బీజిఎం లాగా ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది లిల్లీ. నీకు గుర్తుందా, ఇలాగే మనకి పెళ్ళైన కొత్తలో బయట అలా వర్షం పడుతూ ఉంది. నువ్వు నారింజ రంగు చీర కట్టుకొని వేడి బజ్జీలు తీసుకొచ్చావు. అప్పుడు నేను ముందు నిన్నే తినమన్నా. నువ్వు అప్పుడు మిరపకాయ బజ్జీ కొరికి అబ్బా కారం అని అన్నావు. అప్పుడు నేను ఎవడ్రా ఈ అమావాస్య రోజు పుట్టినాడు? యారా గోరా, డిస్టర్బ్ చేశానా? అవును అంకుల్. యాదవా, భలే కామెడీగా మాట్లాడతారా నువ్వు. మరి డిస్టర్బ్ చేస్తానా అని అడగడం ఎందుకు? ఆంటీ, అంకుల్, రండి కూర్చోండి. ఇప్పుడు అతిథి మర్యాదలు ఎందుకు లిల్లీ? అంకుల్ కి చాలా పనులుంటాయి, వాళ్ళకేం కావాలో చూసి పంపించే. ఏం పని లేదురా గోరా. ఈ వచ్చే వారం రోజులు ఆకాశానికి చిల్లు పడినట్టు భారీ వర్షాలు పడతాయంట. కింద మా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే కష్టం కదా, అందుకే కొన్ని రోజులు ఇక్కడ తలదాచుకుందాం అని వచ్చాం. మరి మిగతా బాడీ ఎక్కడ దాచుకుంటారా? భలే జోకురా గోరా, నీలో నాకు నచ్చింది ఇదే. కానీ మీ పద్ధతే నాకు నచ్చలేదు. గట్టిగా 2 చినుకులు కూడా పడలేదు, దానికి ఆకాశానికి చిల్లా. గోవిందు, ఇంటికొచ్చిన వాళ్ళతో ఏంటా మాటలు? ఆంటీ, మీరు రండి, మనం వెళ్ళి బిర్యానీ చేద్దాం. సరే లిల్లీ. నువ్వు రారా గోరా, మనిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. మీరు అందరూ ఏదో పన్ను ఉంటే నన్నేం చేయమంటారు నాన్నగారు? అయితే నువ్వు పని చేయి. అర్థమైంది. తర్వాత డైలాగ్ ఏంటో నాకు తెలుసు. ఇంకేంట్రా గోరా, ఏంటి విశేషాలు? విషయాలు చెప్పడానికి నేను ఈ టీవీలో వచ్చే వార్తలు నా అంకుల్. అయినా నేను మీకు రొమాంటిక్ డేట్ గురించి చెప్పాను కదా, విన్నాక కూడా మీరు కృష్ణవంశీ సినిమాలో లాగా ఫ్యామిలీ మొత్తం వేసుకొని వచ్చేయాలా? నన్ను ఏం చేయమంటావరా? ఈ హైదరాబాద్ లో మనకంటూ ఎవరో లేరు లక్ష్మి. పోనీ ఏదైనా లాడ్జికి వెళ్ళి ఈ 4 రోజులు తలదాచుకుందాం అని చెప్పి మీ ఆంటీకి చెప్పాను. కానీ మీ ఆంటీ ఏమో నాకు కొడుకు లాంటి గోరా ఉన్నాడు, మనం వాడి దగ్గరికి కాకుండా వేరే చోటకి ఎక్కడికి వెళ్తాం అని చెప్పి పట్టుపట్టి తీసుకొచ్చిందిరా. మీరు సెంటిమెంట్ తో కొట్టి దానికి ఆయింట్మెంట్ రాయకండి అంకుల్ ప్లీజ్. నాకు వచ్చే కోపానికి. ఒరే గోరా, ఎలాంటి టిష్యూనైనా టిష్యూలా తీసి పడేస్తావు. నువ్వు బాధపడుతుంటే బాలేదురా. ఒరే, నేను ఎందాకో పని చేయమన్నాను. సారీరా. ఆడు గురించి ఎందుకులే గాని, బయట వర్షం పడుతుంది, లేక మీ ఇంటికి వచ్చాను. వేడివేడిగా బజ్జీలో పునుకులు వేసుకుని తీసుకురావచ్చు కదరా. ఓకే అంకుల్, ఓకే. ఇది కూడా అడగాల? ఎన్ని వ్యాపారాల్లో నాకు బొక్క పెట్టి మీరు ఎంజాయ్ చేశారా. అందుకే నాకు ఈ రోజు ఛాన్స్ వచ్చింది. నాకు కలిగిన లాసులకి ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంటానురా.
ఒరే గోరా ఇంకో 10 బజ్జీలు పట్టుకురారా. ఇప్పటికే 25 పైన బజ్జీలు తిన్నారు అంకుల్. మీరేమన్నా గజని మొహమ్మద్ అనుకుంటున్నారా బజ్జీల మీద ఓ దండయాత్ర చేయడానికి? రే దిష్టి పెట్టకుండా తీసుకురా వెళ్ళి. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా అమ్మా లిల్లీ, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. మటను అలా నోట్లో పెట్టుకుంటుంటే ఇలా కరిగిపోతుంది. పక్కోడి డబ్బు కదా అంకుల్, అలాగే కరిగిపోతుంది. గోవిందు ఏంటా మాటలు? మీరు తినండి అంకుల్. నువ్వు చెప్పకపోయినా తింటారులే. ఇంకేంటి అంకుల్, డిన్నర్ అయిపోయింది, ఇకనైనా ఇంటికి వెళ్తారా? అసలే బయట కూడా చీకటి పడేలా ఉంది. నేను కిందకి వెళ్ళి పడుకుంటే పొద్దున్న లేచేసరికి మొత్తం మునిగిపోయింది అనుకో, మేమంతా కొట్టుకెళ్ళిపోము. అసలే ఆకాశానికి చిల్లు పడినంత వర్షం పడుతుందంట. అంకుల్, పిల్లోడు వచ్చపోతున్నట్టు పడే ఈ వర్షానికి కూడా మీ ఫ్లోర్ మునిగిపోద్దా అంకుల్? ఏమోరా, వర్షాన్ని నమ్మలేము. అయినా వర్షం రాకడా ప్రాణం పోకడా ఎవ్వరికీ తెలియదని మన పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదురా. గోవిందు ఈ రోజు ఇక్కడే ఉండి రేపు వెళ్తారులే. అది కాదు లిల్లీ, ఇంత చిన్న రూమ్ లో వీళ్ళంతా ఎలా పడుకుంటారు? దాన్నే ఉందిరా, మంచం మీద లిల్లీ ఆంటీ పడుకుంటారు, నేను మనుగడు కిందన ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాం. మరి నేను బయట ప్రశాంతంగా పడుకోరా. అదేంటి అంకుల్, వర్షం పడుతుంది కదా? ఈ 4 చినుకులు నిన్నేం చేస్తాయి? వెళ్ళు బయటికి వెళ్ళి పడుకో, మేము లోపల ఏదో అడ్జస్ట్ అవుతాంలే. అది కాదు అంకుల్, 4 చినుకులు అయినప్పుడు. నువ్వు వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తుంది. ఏంటో నా జీవితం యాంకర్ సుమా చేసే క్యాష్ ప్రోగ్రామ్ లా తయారైంది. సామాన్లు కింద పడుతున్నా సరే చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నా. ఒరే గోరా, దేవుడా, మళ్ళీ ఏమైంది అంకుల్? మటన్ బిర్యానీ తిన్నాక ఒక ఆప్రికాట్ డెలైట్ తిని ఇళయరాజా గారి పాటలు వింటూ పడుకోవడం అలవాటైందిరా. అంకుల్, ఈ డైలాగు నీదేరా, సిచ్యువేషన్ సింక్ అయిందని ఇంకోసారి వాడా. నువ్వు ఆ ఆప్రికాట్ డెలైట్ తెప్పించే పనిలో ఉండు. స్వీట్ తినకపోతే నాకు నిద్ర రాదు. మీరు పెద్ద కింగ్ నాగార్జున, స్వీట్ తినకపోతే పడుకోరు. నా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులు ఎవరు అడిగారా? నువ్వే కదా పొద్దున్న చెప్పు కార్డు ఉందని. ఓకే, పోయి మీకే చెప్పానా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను వెళ్ళి అడుగుతా. వద్దులేండి, ఆర్డర్ ఏదో నేనే పెడతాను. అబ్బా, ఎలుగుబంటి ఎలక శవాన్ని తింటున్నట్టు ఎంత బాగా తింటున్నారో. ఏంటి అంకుల్, వర్షం తగ్గిపోయింది కదా, ఎకనైనా బయలుదేరతారా? ఏంటోరా గోరా, నీ అతిథి మర్యాదలు చూసిన తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్ళాలనిపించట్లేదు, ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. దాందేముంది అంకుల్, ఇంకో 10 రోజులు ఉండండి. లిల్లీ, నోర్మై, అవతలాలకి ఇన్ని పనులుంటాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టుకో. అంకుల్, మీరు బయలుదేరండి. ఒరే గోరా, లిల్లీకి మేము వెళ్ళడం ఇష్టం లేదేమోరా. మేము వెళ్ళిపోతే మా మీద బెంగ పెట్టుకుంటుందేమో. తాళి కట్టిన మొగుడి మీదే ఇంకా ఏం పెట్టుకోలే, మీ మీద ఏం పెట్టుకోదులేండి, మీరు వెళ్ళండి. వస్తారా గోరా? అమ్మో, మళ్ళీ వర్షం పడేలా ఉందిరా. మళ్ళీ కిందకి వెళ్తే ఇబ్బంది పడాలేమో. ఈ రోజుకి ఇక్కడే ఉండి మళ్ళీ తగ్గకి వెళ్తాం లేరా. అంకుల్, ఉరిమే కదా అంకుల్, ఒక్క చినుకు కూడా పడలేదు. అదేంట్రా, ఉరుము తర్వాత మెరుపు వస్తుంది, మెరుపు తర్వాత చినుకు వస్తుంది, చినుకు పడి వర్షం అయ్యి ఆ వర్షం కాస్త వరద అయిందనుకో, మేము కింద ఫ్లోర్ లో బతకగలమా? అబ్బా అంకుల్, అంతరిక్షంలోకి రాకెట్లు పంపే సైంటిస్టులు కూడా మీ అంత ఆలోచించారు అంకుల్. మనిషి అన్నాక కాస్త ముందు చూపు ఉండాలిరా. ఉండాలి. ఆంటీ, మీరు గోవింద్ మాటలేం పట్టించుకోకండి. మీకు గుత్తి వంకాయ అంటే ఇష్టం కదా, వెళ్ళి వండుదాం పదండి. అమ్మలు వెళ్ళి ప్రతిరోజు ఏం వండుతారమ్మా, నీకు కూడా శ్రమే కదా. అయితే ఏంటి అంకుల్, ఇప్పుడు మీరెళ్ళి వండుతారా? కాదురా, ఈ రోజు ఆర్డర్ పెట్టుకుందాం. నాకు ఒక చికెన్ బిర్యానీ. ఒరే గోరా, నాకేమో చికెన్ కబాబు, ఓ 4 రుమాలి రోటీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్, మురుగు మసాలాము, ఇవన్నీ అరగడానికి కొట్టుకులేడు పనసప్పు. అబ్బా, ఏం వాడకంరా, అనిల్ రావుపూడి ప్రమోషన్ వాడినట్టు వాడుతున్నారు కదరా. గోవిందు, అంకుల్ ఆంటీ ప్రతిసారి వస్తారా ఏంటి? వాళ్ళు అడిగింది ఆర్డర్ చేయి. ఓకే. కార్డు బిల్లు వచ్చే నెల 30వ తారీఖు వస్తుంది. ఈ లోపు అంకుల్ ఎంత ఇస్తాడు? అంకుల్ ఇచ్చే జీతం మినిమం టీ తాగడం కూడా సరిపోదు. అయితే ఈ కార్డు బిల్లు కట్టాలంటే మళ్ళీ లిల్లీనే కాకా పట్టాలన్నమాట. ఒరే గోరా, ఏంట్రా?
ఈ వర్షం రిలీజ్ చేశారా వెళ్దాం అనుకున్నాను, ఏమంటావ్? అయితే వెళ్ళు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు? అదేంట్రా గోరా, టికెట్ బుక్ చేయాల్సింది నువ్వే కదా. నేనెందుకు బుక్ చేస్తాను? వెళ్ళి మీ నాన్న అడుగు. అదేంట్రా గోరా అంటావ్? మీ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు నా ఆలనా పాలన చూసుకునే బాధ్యత నీదే కదా. ఆ, నువ్వు అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడు కదా, నీ ఆలన పాలన చూడడానికి. ఒరే గోరా, ఎక్కువ మాట్లాడుతున్నావు. నా విలువ నీకెప్పుడు తెలీదు, 10 years తర్వాత తెలుస్తుంది. ఏంట్రా 10 ఏళ్ళ తర్వాత తెలిసేది? ఇదేమన్నా కలేజా సినిమా? ఇప్పుడు కాకుండా తర్వాత నీ వాల్యూ తెలియడానికి? వెళ్ళలే. ఒక సినిమాలు కావాలంటే సినిమాలు. గోవిందు, ఇంటికి వచ్చిన గెస్ట్లతో అలానే నా మాట్లాడేది? ఆడో గెస్ట్ కాదు, చిన్న సైజు గోస్ట్. అవన్నీ నాకు తెలీదు. ఆ ఫ్యామిలీ మన ఇంట్లో ఉన్నంత వరకు ఏ లోటు రాకూడదు. మను అడిగింది తీసి ఇచ్చేసాయి. దీనికి మొగుడు బాధలు తప్ప అందరి బాధలు అర్థమవుతాయి. ఏంటి? ఆ, ఏం లేదు, చెప్పండి సార్, మీకు ఏం కావాలి? 3 బాల్కనీ టికెట్లు. 3 ఏంట్రా, ఇందాక ఒకటే అన్నా. ఒక్కనే వెళ్దాం అనుకున్నాను, కానీ రిలీజ్ కదా, సింగిల్ గా వెళ్తే ఏం బాగుంటది. అందుకే 30 గాని 30 గాని కూడా తీసుకెళ్తున్నాను. అదేంట్రా అలా అంటావు? నీ కాలేజీ ఫ్రెండ్స్ ని, కాలనీలో ఫ్రెండ్స్ ని, ఎదురింటి వెంకట్రావుని, వెనకింటి అప్పారావుని అందరినీ తీసుకెళ్ళి. వాళ్ళందరూ ఎందుకు లేరా డబ్బులు పక్క, మా ముగ్గురికి బుక్ చేయి చాలు. ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయినప్పుడు ఆ గాలులకు శనిదేవుడు వచ్చి నా ఇంట్లో పడినట్టున్నాడు. చుక్కలు తెమ్మన్నా తెంపుకురానా, చూస్తావా ఓ మైనా. ఒరే గోరా, ఏంట్రా ఇది? మీరు ఎలాగో ఇంట్లోంచి పోవట్లేదు కదా అంకుల్, నేను కూడా వర్షంలో ఎన్ని రోజులు తడుస్తానులే అని ఈ ఏర్పాటు చేసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి సంపాదించావురా? ఎవడదో సిమ్ కంపెనీ వాడిది అంకుల్, రోడ్డు పక్కన ఉంటే పీక్కొని వచ్చేసా. ఆ, మంచిది. అదిగో ఆ ప్లేస్ లో వేసుకుని కూర్చోరా, బాగుంటది. ఆ, జాగ్రత్త, దోవలత్తాయేమో చూసుకో. జాలి మానవత్వం లాంటివి కొంచెం కూడా లేనట్టున్నాయి మనిషి దగ్గర. నాన్నగారు, ఇదేంటి అది వర్షం కాదు కదా, మనం ఇంకెందుకు గోరగారి ఇంట్లో ఉందాం, ఇంటికి వెళ్ళాం పదండి. వర్షం చిన్నదేరా, కానీ నా పగ పెద్దది. ఎన్ని వ్యాపారాల్లో నాకు బొక్కలు పెట్టి ఆ గోరాగాడు ఎంజాయ్ చేశాడురా. ఫస్ట్ టైం రెవెన్యూ తీసుకునే అవకాశం నాకు దొరికింది. దీన్ని వదిలిపెడతానా? అదేంటి నాన్నగారు, ఇప్పుడు దాకా మీరు రావు రమేష్ లాగా సాఫ్ట్ తండ్రి క్యారెక్టర్ అనుకున్నాను. రావు గోపాలరావు లాగా ఈ విలనిజం కూడా ఉందా మీలో? పుట్టుకతోనే ఎవరో విలన్లు కాదురా, పరిస్థితులే వాళ్ళని మారుస్తాయి. అమ్మా అంకుల్, ఇదా నీ ప్లాను? దీనికి మాస్టర్ ప్లాను నేనేస్తా. భుజంగా అంకుల్, మీరు నాకు సహాయం చేస్తే అంకుల్కి తెలియకుండా కొట్లో మీకున్న బాకీని నేను మాఫీ చేస్తా. ఏంటోరా గోరా, 4 రోజులైనా 4 నిమిషాల్లో గడిచిపోయింది అనుకో. ఇక్కడ బయట చూస్తే వర్షం ఏమో తగ్గట్లేదు, ఆకాశానికి చిల్లు పడినట్టు వర్షం పడుతూనే ఉంది. ఏంటంకుల్, ఏంటా మెసేజ్? ఏమీ లేదులేరా. ఏమీ లేకపోవడం ఏంటంకుల్, ఇలాగేవండి. వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షం ఆగిపోయింది. అబ్బా, వాయుగుండం సముద్ర తీరం దాటేయడంతో ఋతుపవనాలు రూటు మార్చుకొని వెళ్ళిపోయాయి. ఇక పైన ఎలాంటి వర్షాలు కురవవు. ఆ? వావ్, వాట్సాప్ అంకుల్ గ్రూప్ లో మెసేజ్ వచ్చిందంటే ఇంకా వర్షాలు పడవు. బయలుదేరండి. ఒరే మంకీ బాయ్, నీకు ఎపిసోడ్ స్టార్టింగ్ లో పని చెప్పానే, కానివ్వు. అది కాదురా, అది ఫేక్ న్యూస్ ఏమో కదా. ఒక 2 రోజులు ఆగి. అంకుల్, వాట్సాప్ అంకుల్ గ్రూప్ లో వచ్చింది ఫేక్ ఎలా అవుతుంది అంకుల్? మీరు బయలుదేరండి. ఏంటోరా గోరా, ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఇప్పటిదాకా నాకు పెట్టిన బొక్కలు చాలా అంకుల్. గోకి ఆ గోల్డెన్ కార్డు కూడా అరిగిపోయింది. మీరు గోకుదామన్నా నా దగ్గర గడ్డం తప్ప ఇంకేం లేదు. మీరు ఇంకా బయలుదేరండి. సరే అమ్మ లిల్లీ, మధ్యాహ్నం నువ్వు చేసిన బిర్యానీ ఉంది కదా, అదే బాక్స్ కట్టి కిందకి పంపమ్మా, రాత్రికి తిందాం. పంపిస్తుంది అంకుల్, పంపించకపోతే నేనే తీసుకొస్తా. మీరు బయలుదేరండి. సరే వస్తానమ్మా లిల్లీ. సరే లిల్లీ, వస్తాము. లిల్లీ, చెప్పించాలి పోరా మనకి. సరేరా పోరా. అబ్బా, కొండెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఎంత హాయి అనిపించలేదు కదరా.
నేను ప్లాన్ చేసుకున్న రొమాంటిక్ డేట్ ని మొత్తం నాశనం చేశారు కదరా. అయినా సరే నన్ను ఎవరు ఆపలేరు. ఈ రోజు నైట్ ఈ చల్లటి గాలిలో నేను లిల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్. లిల్లీ, కాబోయే నా పిల్లల తల్లి, కమ్ డార్లింగ్. అయ్యో వర్షమా, ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? అంకులాలు ఉన్నప్పుడంతా వదిలేసి ఇప్పుడు పడతావేంటి? అయ్యో గోవిందు, లిల్లీ, చూడవే మన క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ మొత్తం మౌంటైన్ పైనుంచి పోసిన మౌంటైన్ డ్యూ అయిపోయింది. అబ్బా క్యాండిల్ లైట్ డిన్నర్ బయటే చేసుకోవాలా? లోపల కూడా క్యాండిల్స్ వెలిగిస్తే చేసుకోవచ్చు. అవును కదా, ఇన్ని తెలివితేటలు ఉందా నువ్వు డాక్టర్ అలాగే ఏఎస్ అయిపోచ్చుగా. ఏ జింగల్ బెల్ జింగల్ బెల్ జింగల్ ఆల్ ద వే. ఒరే ఒరే కోరా, కోరా, వర్షం పడదన్నవరా? అంకుల్, అయినా కూడా